అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. सामने तरफ గుజరాత్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆనంద్ జిల్లాలో మహీసాగర్ నదిపైన నిర్మించిన వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటన సమయంలో బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్న పలు వాహనాలు నదిలో పడిపోయాయి. బ్రిడ్జ్ పూర్తిగా పేక ముక్కల్లా 2 ముక్కలుగా విరిగిపోయింది. ఇక ఈ ఘటనలో 6గురు మృతి చెందారు. 5గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. మరికొంతమంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి ఎన్డీఆర్ఎఫ్ రక్షణ బలగాలు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మహీసాగర్ నదిపైన ఉన్న గంభీర బ్రిడ్జ్ ఉదయం 7:30 ప్రాంతంలో కూలిపోయిందని అధికారి తెలిపారు. మహీసాగర్ నదిపైన ఉన్న వంతెనలో ఒక భాగం కూలిపోవడంతో దాదాపు 4 వాహనాలు నదిలో పడిపోయాయి. 2 ట్రక్కులు, 2 వ్యాన్లు సహా వాహనాలు నదిలో పడిపోయాయి. గుజరాత్ సౌరాష్ట్ర మధ్య గత 40 ఏళ్లుగా రవాణా సేవలకు ఆధారమైన ఈ బ్రిడ్జ్ కూలిపోవడం తీవ్ర నష్టంగా స్థానికులు చెబుతున్నారు. మహీసాగర్ నదిపైన 832 మీటర్ల పొడవు, 7.5 మీటర్ల వెడల్పుతో బ్రిడ్జిను నిర్మించారు. 1981లో ప్రారంభమైన నిర్మాణం 1986లో పూర్తయింది. బ్రిడ్జికి ఇరువైపులా 1.5 మీటర్ల ఫుట్పాత్లు ఏర్పాటు చేశారు. అప్పట్లోనే ఈ బ్రిడ్జిని 3.16 కోట్లతో నిర్మించారు. చాలా కాలంగా గంభీర బ్రిడ్జ్ మరమ్మతులతో నడుస్తున్నట్లుగా చెబుతున్నారు. ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉండవచ్చుననే ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చారు ఇంజనీర్లు. కానీ ప్రభుత్వం కొత్త బ్రిడ్జి పైన దృష్టి పెట్టకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు విమర్శలు వస్తున్నాయి. అయితే కొత్త బ్రిడ్జి నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చామని, అంతలోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రభుత్వం ప్రకటించింది. బ్రిడ్జి పూర్తిగా పేక ముక్కల్లా 2 ముక్కలుగా విరిగిపోయింది. ఈ ఘటనలో 6గురు మృతి చెందారు. 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొంతమంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి రక్షణ బలగాలు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంకా చాలా మంది నీటిలో చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అనేక వాహనాలు మహీసాగర్ నదిలో పడిపోయాయి. ఇంతలో ఇప్పటి వరకు 4గురిని రక్షించామని, ఆపరేషన్ కొనసాగుతోందని పద్రా పోలీస్ ఇన్స్పెక్టర్ విజయ్ చరణ్ తెలిపారు. सामने तरफ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.